హాయ్! పిల్లి ఎదురస్తే మన పని ఆగిపోతుందా? అద్దం పగిలితే నిజంగానే అరిష్టమా? అసలివి కేవలం నమ్మకాలా? లేకపోతే మన ప్రగతిని వెనక్కి లాగేస్తున్నాయా? మన సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఈ మూఢనమ్మకాలకి, దురాచారాలకి మధ్య తేడా ఏంటి? వాటి ప్రభావం మనమీద ఎంత ఉంది? పదండి, ఈరోజు దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. మనం చూస్తూనే ఉంటాం కదా, ప్రతి కారుకి, షాపుకి నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి ఉంటాయి. ఎందుకు? దిష్టి తగలకుండా అంటాం. అంతేనా? దీని వెనుక ఇంకేదైనా కారణం ఉందా? ఇది జస్ట్ ఒక చిన్న ఉదాహరణ. ఇలాంటి మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. వాటి వెనుకున్న అసలు కథేంతో ఈరోజు చూద్దాం. సరే, ముందుగా మన డైలీ లైఫ్లో కామన్గా చూసే కొన్ని నమ్మకాలతో మొదలుపెడదాం. వీటిలో ఏవి జస్ట్ సరదా కోసం, ఏవి మనల్ని నిజంగా ఎఫెక్ట్ చేస్తున్నాయో చూద్దాం. అసలు ఈ మూఢనమ్మకం అంటే ఏంటి? చాలా సింపుల్. సైన్స్ పరంగా ఎటువంటి ప్రూఫ్ లేని ఒక నమ్మకం. మరిదెక్కడ్నుంచొస్తుంది? మనకు తెలియని వాటి గురించి భయం వల్ల, లేదా సరైన అవగాహన లేకపోవడం వల్ల. చెప్పాలంటే మనమే మనసులో క్రియేట్ చేసుకున్న ఒక భ్రమ అన్నమాట. ఉదాహరణకు, పిల్లి ఎదురొచ్చిందని కాసేపు ఆగిపోతాం. ఎవరైనా ప్రయాణానికి ముందు తుమ్మితే అబ్బో, ప్రయాణం ఆపేద్దామా అని ఆలోచిస్తాం. ఇవి చూడ్డానికి చిన్న విషయాల్లాగా అనిపించొచ్చు, కాని ఒక్కసారి ఆలోచించండి. దీనివల్ల మన టైం, కొన్నిసార్లు డబ్బు కూడా వేస్ట్ అవుతోంది. అన్నింటికన్నా ముఖ్యంగా మన మీద మనకుండాల్సిన కాన్ఫిడెన్స్ని ఇవి నెమ్మదిగా తినేస్తున్నాయి. అయితే కొన్ని నమ్మకాలు కేవలం మనతోనే ఆగిపోవు. అవి సమాజం మొత్తం పాకిపోయి తరతరాలుగా కొనసాగుతూ ఉంటాయి. వాటినే దురాచారాలు అంటాం. ఇవి మామూలు మూఢనమ్మకాల కంటే చాలా చాలా ప్రమాదకరమైనవి. ఈ తేడాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చూడండి, మూఢనమ్మకం అనేది మనల్ని వ్యక్తిగతంగా దెబ్బతీస్తుంది, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గిస్తుంది. కాని దురాచారం అలా కాదు. అది మొత్తం సమాజం ఎదుగుదలకే పెద్ద అడ్డంకి. ఇది కేవలం ఒక నమ్మకం కాదు, ఇది ఏకంగా మానవ హక్కుల ఉల్లంఘన. దురాచారమంటే ఏంటంటే, సమాజం వేర్లలోకి పాతుకుపోయిన ఒక విషపు మొక్కలాంటిది. అది ఒక తరం నుంచి ఇంకో తరానికి పాకుతూ సమాజం అసలు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. వరకట్నం, బాల్య వివాహాలు, కుల వివక్ష, వీటిని మనం నమ్మకాల కింద లెక్కేయలేం. ఇవి మన సమాజాన్నే నాశనం చేసే పెద్ద నేరాలు. ఇవి చట్టాన్ని మీరడమే కాదు, మానవత్వాన్ని కూడా ప్రశ్నిస్తాయి. సైన్స్ ఇంత డెవలప్ అయ్యామంటున్నాం, అయినా కూడా ఈ నమ్మకాలు, ఈ దురాచారాలు ఇంకా ఎందుకు ఇంత బలంగా ఉన్నాయి? అసలు వీటి మూలాలెక్కడున్నాయి? పదండి, ఆ కారణాలేంటో చూద్దాం. మొట్టమొదటి అతి ముఖ్యమైన కారణం నిరక్షరాస్యత. చదువు మనకు కేవలం అక్షరాలు నేర్పడం కాదు, ప్రశ్నించడం కూడా నేర్పుతుంది. ఆ చదువు లేనప్పుడు ఏది నిజం, ఏది అబద్ధమని తెలుసుకునే శక్తి తగ్గిపోతుంది. అప్పుడు ఇలాంటి నమ్మకాలకు చాలా ఈజీగా బలిపోతారు. ఇక రెండోది భయం మరియు అభద్రత. ఫ్యూచర్ ఎలా ఉంటుందోన్న భయం. మన లైఫ్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన బ్రెయిన్ వెంటనే ఏదో ఒక ఈజీ సొల్యూషన్ కోసం వెతుకుతుంది. సరిగ్గా ఆ బలహీనమైన టైంలోనే లాజిక్ పక్కకెళ్ళిపోయి మూఢనమ్మకాలు మనల్ని చుట్టేస్తాయి. మూడవది, ఇది చాలా కీలకం, ప్రశ్నించకపోవడం. ఇది ఎందుకు జరుగుతోంది, దీని వెనక లాజికేంటి అని అడగకపోవడం. ఈ ఒక్క ప్రశ్న అడగకపోవడం వల్లే ఏమాత్రం ఆధారం లేని నమ్మకాలు కూడా నిజాలలాగా చలామణి అయిపోతున్నాయి. చివరిగా పేదరికం. కష్టాల్లో ఉన్నవాళ్లకి చిన్న ఆశ కనిపించినా చాలు, దాన్ని గట్టిగా పట్టుకుంటారు. వాళ్ల నిస్సహాయతనే ఆసరాగా చేసుకుని కొంతమంది దొంగస్వాములు వాళ్లనింకా దోచుకుంటున్నారు. కారణాలు తెలుసుకున్నాం, సరే. మరి ఈ చీకటి నుంచి బయటపడే మార్గం లేదా? ఖచ్చితంగా ఉంది. మన ముందు రెండు ప్రధానమైన దారులున్నాయి. ఈ రెండూ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి. ఒకవైపు చదువు అనే వెలుగుతో ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావాలి. మరోవైపు దురాచారాలను అరికట్టేందుకు చట్టాలను కఠినంగా అమలుచేసి వాళ్లకు భరోసా ఇవ్వాలి. ఈ రెండూ కలిసినప్పుడే అసలైన మార్పొస్తుంది. చాలా బాగా చెప్పారు కదా. విద్య అనేది మూఢనమ్మకాల చీకటిని పారద్రోలే వెలుగు. ఇది 100% నిజం. మన ఆలోచనా సరళిని మార్చగలిగే ఒకే ఒక్క శక్తివంతమైన ఆయుధం చదువు మాత్రమే. చట్టాలు, ప్రభుత్వాలు వాటి పని అవి చేస్తాయి. కాని అసలైన మార్పు, శాశ్వతంగా నిలిచిపోయే మార్పు ఎక్కడ మొదలవ్వాలి? అది మననుంచే, మన ఇళ్లనుంచే మొదలవ్వాలి. అవును, మార్పు మన ఇంట్లోంచే మొదలవ్వాలి. మన పిల్లలకి ఆస్తిపాస్తులతో పాటు భయాన్ని కాదు, ధైర్యాన్ని, జ్ఞానాన్నిద్దాం. ప్రతిదాన్ని ప్రశ్నించే తత్వాన్ని వాళ్లలో పెంచుదాం. అప్పుడే రాబోయే తరాలు ఈ మూఢనమ్మకాల ఉచ్చులో చిక్కుకోకుండా ఉంటాయి.
కాబట్టి ఈ మూఢనమ్మకాలనే సంఖ్యలను తెంచుకుందాం, లాజికల్గా ఆలోచిస్తూ ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దాం. ఎందుకంటే మార్పు మనతోనే మొదలవ్వాలి, ఇప్పుడే మొదలవ్వాలి.